4,995 కేంద్రాల్లో పోలింగ్ అయితే జరుగుతోంది. రాష్ట్రంలో 2,71,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. 883 మంది అభ్యర్థులు పోటీలో నిలబడున్నారు. ఇక లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ కూటమిల మధ్య ముక్కోనపు పోటీ కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తో పాటు ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. కేరళంలో కూడా ఇవాళ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 140 నియోజకవర్గాలు ఉన్నాయి. మన ఎలక్షన్స్ లో కూడా చూసాం హోరాహోరీగా ప్రచారం ఏ విధంగా జరిగిందనేది. మొత్తం ఇక్కడ 30,495 కేంద్రాల్లో పోలింగ్ అయితే జరుగుతుంది. రాష్ట్రంలో 2,71,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లెఫ్ట్, కాంగ్రెస్, బీజేపీ కూటమిల మధ్య ఇక్కడ మనకి ముక్కోనపు పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తో పాటు ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కూడా అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. మరి ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారు, ఎవరి భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఓటర్లు తేల్చబోతున్నారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. మొత్తం ఈ రోజు 3 స్థానాలు అంటే ఒకటి కేరళం, అస్సాం, పుదుచ్చేరి 3 స్థానాల్లో కూడా మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓటర్లు బారుతీనటువంటి సిచ్యువేషన్. పుదుచ్చేరిలో సిచ్యువేషన్ ఏంటి, అదేవిధంగా యానం అసెంబ్లీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు కేరళ గురించి మాట్లాడుకుంటే కనుక కేరళంలో కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 140 నియోజకవర్గాలు ఉన్నాయి. 30,495 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 883 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. ఈసారి మనకి ముక్కోనపు పోటీ అయితే కనిపిస్తోంది.